సరే, ఇప్పుడు మరి ఈ రాష్ట్ర పార్టీకి సంబంధించిన లేటెస్ట్ అంశాలు, కాంటెంపరీ ఇష్యూస్ ఏం చర్చకు రాలేదా మీటింగ్ లో? కాంటెంపరీ ఇష్యూసా? అంటే ఇప్పుడు కొత్త అధ్యక్షుడు నియామకమైనారు, తర్వాత చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా. మీరైతే ఏ వర్గానికి చెందిన వాళ్ళు కాదు, కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే ఈ వర్గం ఆ వర్గం అని కాదు. మీటింగ్ మంచిగా ఉంటాయి. ఈ సీరియస్ ఇష్యూస్ అక్కడ అరవింద్ ఇంకా రఘునందన్ వీళ్ళందరూ ఉంటే జోక్తే ఎక్కువ ఉంటాయి. సీరియస్ చూసుకుంటే ఎన్నో చెప్పుకొని ఎన్నో నవ్వుతారు. కానీ సీరియస్ ఇష్యూస్ ఇవే మన పార్లమెంట్ లా కొనసాగేకి. రేపు ఎల్లుండి ఏమైతుంది, వాళ్ళు అపోజిషన్ చేస్తే మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అవే సీరియస్ అయితే తక్కిన జోక్స్. పాత కొత్త ఏం లేదా? అంతా కూడా చూస్తే కొత్త మోస్ట్లీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ ఎంపీలే మీటింగ్ పెట్టుకున్నారని మధ్యాహ్నం నుంచి నడుస్తుంది. అట్లా అనుకుంటా అనుకోని సంతోషము, అనుకోకుంటే ఇంకా సంతోషము. ఏదైనా సంతోషం. అనుకునేటోళ్ళు ఏమని అనుకోవచ్చు. ఓకే ఓకే. నేను కూలింగ్ ఎర్ర కూలింగ్ గ్లాస్ అన్ని ఎర్ర కనబడతాయి, గ్రీన్ కలర్ కూలింగ్ గ్లాస్ గ్రీన్ కలర్ కనబడుతుంది, ట్రాన్స్పరెంట్ కూలింగ్ గ్లాస్ అంతా ఉన్నట్టు కనబడుతుంది. కొందరు కూలింగ్ గ్లాస్ పెట్టుకొని మాట్లాడితే వాళ్ళకి వేరే తీరుగా కనబడుతుంది. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు బండి సంజయ్ కిషన్ రెడ్డిని మీరు కమ్యూనికేట్ చేయలేదు కాబట్టి ఇన్వైట్ చేయలేదు అంతే. ఎందుకంటే మీరు వాళ్ళ నాకు విప్ విషయంలో వాళ్ళతో సంబంధం లేదండి, వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటారు. ఓకే. బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా రాజ్యసభ మెంబర్, తను కూడా విప్పే. అవును. అయితే నాకు విప్ విషయంలో వాళ్ళతో ఏమి సంబంధం లేదు. వాళ్ళు డైరెక్ట్ పార్టీతో కాంటాక్ట్ ఉంటారు. ఓకే ఓకే. వేరే వాళ్ళు లోక్సభ ఫ్లోర్ విషయం వస్తే నాకు పార్టీలో కాంటాక్ట్ ఉంటారు. ఓకే ఓకే. అది సో అందుకని వాళ్ళను ఈ మీటింగ్ లో వాళ్ళ ఫోటోలో కనిపించలేదు అంతే, ఇంకా వేరే. సరే, ఎట్లా సార్ మరి ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్ గా చూస్తున్నారు, ఈటెల రాజేందర్ కొంత సీరియస్ అయ్యారు, బండి సంజయ్ ఈటెల రాజేందర్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తుంది. ఎట్లా దీన్ని పార్టీ రెక్టిఫై చేసుకుంటుంది? రెక్టిఫై అయింది కండి. ఇక్కడ లోకల్ ఇండిపెండెన్స్ ఉంటది, ఎవరు వాళ్ళ అభిప్రాయాలు చెప్పగలుగుతారు. ఉదాహరణంగా అది న్యూస్, ఆ కవిత అన్నదమ్ములు ఫ్యామిలీ కుటుంబము నడుస్తూనే ఉన్నాయి ఆ పార్టీలో. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను 20 ఏళ్ళు సీఎం ఉంటా. అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ ఏమన్నాడు, అట్లా అంటందుకు లేదు కాంగ్రెస్ పార్టీలో అన్నాడు. అక్కడ జరుగుతుంటాయి, అక్కడ చాలా ఎక్కువ జరుగుతాయి. మా దగ్గర అంతా జరిగినా మంచిదే. ఒక పార్టీలో ఇండిపెండెన్స్ ఉందని బయటికి తెలుస్తుంది. దాంట్లో నెగటివ్ ఉంది, మీకు అభిప్రాయం ఉంది, నేను ఇద్దరం బీజేపీ పార్టీలో ఉన్నాం. ఓకే. అయితే ఒకటి, ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, కాంగ్రెస్ లో ఆ కల్చర్ ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొంచెం డిసిప్లిన్డ్ పార్టీ కదా. ఇటువంటి చాలా డిసిప్లిన్ అని వెరీ డిసిప్లిన్ పార్టీ. వెరీ డిసిప్లిన్ పార్టీ ఉన్నంత వరకు 10 మందికి 10 అభిప్రాయాలు ఉండొద్దా? కామన్ ఎజెండా ఉంటది. కొన్ని ఇష్యూల్లో డైవర్ట్ అవుతారు. ఓకే. కొన్ని ఇష్యూలో నేను బాస్కెట్ బాల్ ఆడుకుంటే నువ్వు నేను ఒకటే టీము, నేను అగ్రెసివ్ ఆడితే నా భుజం నీ భుజం తగులుతుంది, నా కాలు నీ కాళ్ళ మధ్యలో పడుతుంది. అట్లా అయితే ఉంటాయి. అయితే నాకు కూడా లక్ష్యం అయితే ఒకటే కదా, వచ్చే ఎన్నికలలో మేము గవర్నమెంట్ ఫార్మ్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి. కామన్ ఎజెండాలు ఎక్కువ ఉంటాయి, అండ్ ఇటువంటి కొన్ని తక్కువ ఉంటాయి. అయితే విభేదాలు ఉండొచ్చు, కానీ అది బహిరంగంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కదా, అక్కడే కదా సార్. ఎవరే వ్యక్తం చేస్తుంది? ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అంటే కొంతమంది అంటే మొన్న బండి సంజయ్ కొంతమంది అది మా పార్టీ కంటే ఇతర పార్టీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళే అది నేను అందుకనే చెప్తున్నా, ఇతర పార్టీలు కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ అనుకోని, ఇతర పార్టీలు అనుకోని, ఆ 2 పార్టీలు కూడా కామనే. వాళ్ళు ఇట్లా బహిరంగంగా ఎక్స్ప్రెస్ చేయడం అన్నది సరే. బీఆర్ఎస్ లో కొంచెం తక్కువ, బీఆర్ఎస్ లో కొంచెం తక్కువనే, బట్ కాంగ్రెస్ లో ఎక్కువ. పార్టీ అది పార్టీ కాదు, అది కుటుంబ పార్టీ. అది ఓకే. ఆ కుటుంబంలో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఓకే. గులాబీ జెండా మాదే అంటే బయటికి వెళ్ళగొడతారు. ఓకే ఓకే. మాది కూడా అంటే ఓకే. అది పార్టీ కాదు కానీ అది ఫ్యామిలీ బిజినెస్. ఓకే. ఇప్పుడు ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెడుతున్నారని 2-3 రోజులుగా చాలా